రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా సంస్థ చైర్మన్ ఎమ్మెల్యే బాలకృష్ణ పనులు ప్రారంభించారు. 2025 ఆగస్టు 13న బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. అన్ని అనుమతుల తర్వాత నిర్మాణ పనులను ప్రస్తుతం బాలకృష్ణ ప్రారంభించారు. తుళ్లూరు పరిధిలో మొత్తం 21 ఎకరాలలో 650 కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ను నిర్మించబోతున్నారు. అయితే ఈ 10 నెలల కాలంలో ఆసుపత్రి ప్రదేశంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణం ఎలా జరగబోతోంది? 10 నెలల కాలంలో హాస్పిటల్ చుట్టూ ఎలాంటి రోడ్లు నిర్మించారు? హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కావడంతో అమరావతి రైతుల స్పందన ఏంటో పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతిలోని బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఇందుకు సంబంధించిన ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. మొత్తం వెనకాల కనిపించేది 21 ఎకరాలు. ఈ 21 ఎకరాల్లోనే బసవతారకం ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నారు. ఇది తుళ్లూరు గ్రామ పరిధిలో ఉంటుంది. అయితే 10 నెలల క్రితం ఆగస్టు 13న 2025న ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు. అప్పుడు ఈ ప్రదేశం మొత్తం చెట్లతోని పొదలతోని అస్తవ్యస్తంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశం మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయిలో మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను నించున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది E7 రోడ్డు, అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోడ్డు. ఈ రోడ్డు ఎదురుగానే బసవతారకం ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోని ఈ ఆసుపత్రి చుట్టుపక్కలకి సంబంధించి కూడా ఎలాంటి రోడ్లు ఉన్నాయి, దానికి సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం ఏ విధంగా జరిగింది, దాంతోపాటు ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా ఎంత విస్తరణలో ఆసుపత్రిని నిర్మించబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. బసవతారకం ఆసుపత్రికి సంబంధించి గత ఏడాది 2025 ఆగస్టు 13వ తారీఖున బసవతారక ఆసుపత్రికి సంబంధించిన చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అప్పుడు శంకుస్థాపన చేసేందుకు పూర్తిగా గత 5 సంవత్సరాలు చెట్లతోని పొదలతోని ఉన్న ఈ ప్రదేశం మొత్తం కూడా చదును చేసి ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 10 నెలల క్రితం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలోని చెట్లతోని రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మనం 10 నెలల ముందు చూసాము. ప్రస్తుతం 10 నెలల తర్వాత అన్ని క్లియరెన్స్లు తీసుకున్న తర్వాత, ఎన్రోల్మెంట్ అనుమతులు, దాంతోపాటు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఏదైతే మే 1వ తారీఖు స్వాతి నక్షత్రం, నందమూరి తారక రామారావు జన్మ నక్షత్రం కావటం, దాంతోపాటు మంచి రోజు కావటంతో ఉదయం 10 గంటల 18 నిమిషాలకు నిర్మాణ పనులకు సంబంధించి నందమూరి బాలకృష్ణ ప్రారంభించడం జరిగింది. శాస్త్రోత్తరంగా పూజలు నిర్వహించి అమరావతి రైతుల కూడా భారీ ఎత్తున ఇందులో పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలోని ఇందుకు సంబంధించిన ఆసుపత్రి నిర్మాణానికి ప్రారంభం చేయటం జరిగింది. మనం చూసుకోవచ్చు, మొత్తం 21 ఎకరాలు తుళ్లూరు గ్రామ పరిధిలోనే ఇందుకు సంబంధించి స్థలం ఉంటుంది. ఈ 21 ఎకరాల్లోని నిర్మాణ పనుల్లో భాగంగా ఎక్స్కవేషన్ పనులు నందమూరి బాలకృష్ణ నేరుగా ఆయనే క్రెయిన్ ఎక్కి మట్టి తీసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మట్టి తీసే కార్యక్రమం ఏదైతే ఉందో ఎక్స్కవేషన్ పనులు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని SRR నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఇదే నిర్మాణ సంస్థ సీఎం చంద్రబాబు నివాస సముదాయాన్ని కూడా ఆ సంస్థే నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి కూడా నిర్మాణాన్ని అదే సంస్థ
నిర్మిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం నిర్మాణం గురించి ఒకసారి నేను వివరిస్తాను. మొత్తం 21 ఎకరాల్లోని 8,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని G+9 అంతస్తుల్లోని 650 కోట్ల రూపాయలతోని తొలి ఫేజులోని 500 పడకల ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. దీన్ని 2028 నాటికి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతోని లేటెస్ట్ టెక్నాలజీతోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఖచ్చితంగా ఏపీ రాష్ట్రంలోని అతిపెద్ద ఆసుపత్రిగా క్యాన్సర్ ఆసుపత్రిగా తీర్చిదిద్దబోతున్నారు. ఆసుపత్రి భవనం కాకుండా ఎక్కువ శాతం ఇందులోని గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ అమరావతి రాజధాని ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. బ్లూ గ్రీన్ తోని అమరావతి నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున చెట్లను కూడా ఇక్కడ పెంచబోతున్నారు. ప్లాంటేషన్ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులను బాలకృష్ణ ప్రారంభించిన వెంటనే ఎక్స్కవేషన్ పనులు భారీ ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఇందుకోసం ప్రొక్లైనర్లతో పాటు మట్టి తీసిన వెంటనే వెంటనే మట్టిని ఇక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు లారీల సహాయంతో ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి స్థలంతో పాటు అక్కడ పనులు ప్రారంభించిన తాజా పరిస్థితి. ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ఏముందో కూడా ఒకసారి మీకు నేను వివరిస్తాను. ఆసుపత్రికి సంబంధించి నిర్మాణంతో పాటు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారో కూడా నేను వివరించాను. ప్రస్తుతం ఆసుపత్రి చుట్టుపక్కల ఎలాంటి రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి కూడా ఒకసారి వివరిస్తాను. ఇవన్నీ కూడా 10 నెలల క్రితం పూర్తి స్థాయి చెట్లతోని అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు. 10 నెలల తర్వాత భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డు ఏదైతే ఉందో అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైన రోడ్డు ఈ సిరీస్లోని E7 రోడ్డు. ఇది మందడం నుంచి అనంతవరం వరకు ఉంటుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డును నిర్మించడం జరిగింది. E7 N8 నుంచి E7 N18 వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే తారు ప్రక్రియ దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం BRT లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ తోని మొత్తం 3 విభాగాలతోని 6 వరుసలతోని ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి తారు ప్రక్రియ కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఎమ్యూనిటీస్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. పవర్ డక్స్, స్టోమ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, ICD కేబుల్స్ లాంటివి కూడా కంప్లీట్ చేసి ఈ రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ సైక్లింగ్ ట్రాక్ కూడా నిర్మించబోతున్నారు. ఇంకా దాంతోపాటు రోడ్డుకి మధ్యలో ఇప్పటికే కొంతవరకు ఎర్రమట్టి కూడా వేశారు. ఆ ప్రదేశంలోని చెట్లను నాటబోతున్నారు. భారీ మొత్తంలో గ్రీనరీతోని ఒక అద్భుతంగా రాబోయే రోజుల్లోని బసవతారకం ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే E7 రోడ్డు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. E7 నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంకొక రోడ్డు ఏదైతే బసవతారకం ఆసుపత్రికి ఆనుకొనే మరో రోడ్డు ఉంటుంది, అదే N15 రోడ్డు. ఇది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు బోరుపాలెం నుంచి శాఖమూరుగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా బసవతారకం హాస్పిటల్ నిర్మిస్తున్న ప్రదేశంలో పక్కనే కుడివైపునే ఇందుకు సంబంధించిన రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు E1 నుంచి E8 వరకు ఉంటుంది. ఈ రోడ్డును NCC నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ రోడ్లో మనం చూసుకోవచ్చు ఇటీవలే ఈ రోడ్లోని కనెక్టివిటీగా ఒక భారీ స్మృతి వనాన్ని కూడా ప్రారంభించారు. ఈ స్మృతివనం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనం కూడా ఈ ప్రదేశంలోనే ఉంది. ఈ N15 రోడ్డు కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికే తారు ప్రక్రియ ఒక వైపుకు ఇప్పటికే కంప్లీట్ అవడం జరిగింది. ఆ దూరంలో మనకు కనిపించేదే పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం. మార్చి 16వ తారీఖున దీనికి సంబంధించిన విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 58 అడుగులతోని ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6.8 ఎకరాల్లోని ఈ విగ్రహాన్ని దాంతోపాటు స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది బసవతారకం హాస్పిటల్ దగ్గరలోనే పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం కూడా నిర్మించబోవడం, ఈ ప్రాంతంలోని పలు కీలకమైన నిర్మాణాలు కూడా ప్రారంభించడం రాబోయే రోజుల్లోని ఒక అద్భుతమైన ప్రదేశంగా ఈ ప్రాంతం ఉండబోతుంది. ఇది బసవతారకం ఆసుపత్రికి చుట్టుపక్కల ఉన్న కనెక్టివిటీ అయ్యే రోడ్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన పరిస్థితి. బసవతారకం ఆసుపత్రికి సంబంధించి నిర్మాణంపై రైతులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ అమరావతిలో బసవతారకం హాస్పిటల్ శంకుస్థాపన చేశారండి. ఆగస్టు 13వ తారీఖు బాలకృష్ణ గారు వచ్చి డాక్టర్లు అందరూ వచ్చి
ఆ రోజు చేసిన తర్వాత ఇప్పుడు 7-8 నెలలు అవుతుందండి. ఎందుకంటే వీళ్ళైనా మరి ఫైనాన్షియల్గా కానీ అన్ని అప్రూవల్ అన్ని తెచ్చుకొని చేసుకోవాలి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకొని ఈ రోజు మళ్ళీ హాస్పిటల్ పునర్నిర్మాణం చేయడానికి వచ్చారండి. బాలకృష్ణ గారు ఇందాకే కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించి జేసీపీతో తనే సొంత చేతులతో తను ఈరోజు పనులు ప్రారంభించారు. ఈ అమరావతిలో జరుగుతున్న ఈ వసతారకం హాస్పిటల్ నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలని ఎంతో మంది పేదలు ఉన్నారండి. ఈ క్యాన్సర్ గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి చూపించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ అమరావతిలో ఉండటం ఈ హాస్పిటల్ చాలా మంది పేదవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చి అందరూ మెరుగైన వైద్యం అందిద్దండి ఈ హాస్పిటల్లో. పేదవారికి ముఖ్యంగా పేదవారికి చక్కగా ఇక్కడ వైద్య సహకారం అందిస్తారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇక్కడ పనులు ఎలా ఉన్నాయంటే రాజధాని ఇన్ని రోజుల నుంచి రోడ్లు అన్ని శరవేగంగా పూర్తవుతున్నాయి. కార్మికులు వేలాది మందిగా వచ్చారండి అమరావతికి. రాత్రి పగలు తేడా లేకుండా పట్ట పగలల్లే వెన్నెల్లాగా రేత్రి లైట్లు వెలుతురులో అమరావతి పనులు బాగా జరుగుతున్నాయండి. ఈ అమరావతి ఇక ఎవరు ఆపలేరు, శరవేగంగా పూర్తయిద్ది. హాస్పిటల్ కూడా త్వరగా పూర్తి అవ్వాలనుకుంటున్నాం. అన్ని కంపెనీలు కూడా రావాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కేటాయించిన స్థలాల్లో ఎవరి కంపెనీలు వాళ్ళు స్టార్ట్ చేయాలని. ఈ హాస్పిటల్ మొదలవటం వల్ల ఇంకా చాలా మంది వచ్చి ధైర్యంగా ముందుకొచ్చి ఇక్కడ అన్ని కంపెనీలు పెట్టడానికి ఎవరి స్థలాల్లో వాళ్ళు ఏర్పాట్లు చేయడానికి ఆల్రెడీ కాలేజీలు వచ్చినాయి. ప్రిన్సిపల్ అని ఇవన్నీ కూడా పనులన్నీ సర్వేగంగా జరుగుతున్నాయండి. దానికి అమరావతి రైతులు మహిళలు అందరూ సంతోషంగా ఉన్నామండి. జై అమరావతి. ఇక్కడ బాలకృష్ణ గారు బసవతార హాస్పిటల్ శంకుస్థాపన చేశారండి. అంతకుముందే ఇప్పుడు శరవేగంగా మొదలు పెట్టాలని మరి ఈరోజు మళ్ళీ సంకల్పం చేస్తున్నారు. 21 ఎకరం ఇచ్చారండి ప్రభుత్వం భూమి. హాస్పిటల్ నిర్మించడానికి 557 కోట్లతో నిర్మాణం పూర్తయిద్ది. శరవేగంగా జరుగుతుందండి. నిజంగా ఏం బొగులు చేస్తున్నారండి. ఇక్కడ ప్రతి పని ఒక రోడ్ల పని ఏంది, మొదలుపెట్టినవి ఏంది, అంతకుముందు మొదలుపెట్టేయింది. అసలు ఎంత సంతోషపడుతున్నారంటే ప్రజలు. ఎన్ని రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల జనం ఇక్కడే ఉన్నారండి. మరి ఈ హాస్పిటల్ పూర్తయ్యేటప్పటికి అసలుకి తుళ్ళూరు రూపురేఖలే మారిపోతాయండి. ఉద్యోగస్తులైనా ఇక ఎవరైనా అందరూ అందుబాటులో వస్తారు. ఇంకా 2 నెలల్లోనే రావాలని అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు కూడా ఆలోచనలు చెప్తున్నారండి మాకు. మరి వాళ్ళందరూ వస్తే పెద్ద సిటీయే కదండి. మన రాష్ట్ర రాజధాని అమరావతి అండి. మనకు ఒక అడ్రస్. మరి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మరి అది చాలా మహమ్మారి అండి. నిజంగా అట్లాంటి హాస్పిటల్ ఇంత దగ్గరలోకి వచ్చి అమరావతి మధ్యలో అన్ని జిల్లాల మధ్యలో ఉందండి. మరి అందరికీ వీలుగా ఉంటుంది రావటానికి. ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయండి. నిజంగా కూటమి ప్రభుత్వంకి ముందుగా ధన్యవాదాలండి. నిజంగా ఇంత శరవేగంగా మొదలుపెట్టారు. మోడీ గారికి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలండి. జై అమరావతి. 10 నెలల క్రితం శంకుస్థాపన చేసి వెళ్ళారండి బాలకృష్ణ గారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి కూటమి ప్రభుత్వం కలిసి ఉంది కదండి. అందుకని ఈ హాస్పిటల్ కూడా 3 సార్లు జరిగిందండి. 3వసారి ఇక ఇది ఆగదండి. శరవేగంగా అమరావతి రాజధాని ఎట్లానో ఇది కూడా హాస్పిటల్ కూడా అంత శరవేగంగా సాగుతుందండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ రావటం పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. పాపం వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే కొంచెం ఈ మహమ్మారికి చాలా ఖర్చు అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్ వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేని పరిస్థితి అండి. అదే ఇక్కడ అనుకో గుంటూరు జిల్లా అటు విజయవాడే కాదండి, చుట్టూ అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ బసవతారకం హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకొని ఎంతో ఆనందంగా దగ్గరలో ఖర్చు తక్కువలో వెళ్ళిపోతారండి. ఆనందంగా అయ్యో మనకు బసవతారకం హాస్పిటల్ ఇక్కడ ఉంది అని చెప్పి ఎంతో సంతోషంగా అందరూ ఎంతో అనుకుంటారండి. కానీ ఇది ఇట్లా బసవతారకం హాస్పిటల్ వస్తుందని ఎవరి కల్లో కూడా ఊహించుకోలేదండి. ఇక్కడికి వస్తుందని. హైదరాబాద్లోనే ఉంటుంది అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలు 2 చీలిపోయిన తర్వాత ఇక్కడ బసవతారకం హాస్పిటల్ రావటం అందరికీ ఆనందదాయకంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా పనులు శరవేగంగా చేస్తున్నాడండి. ఆయన ఇల్లు కట్టిన వాళ్ళేనండి హాస్పిటల్ కూడా ఇప్పుడు కట్టేది హాస్పిటల్ కట్టేది 1 సంవత్సరానికల్లా అసలు హాస్పిటల్ మొత్తం పూర్తి అయిపోయింది. కూటమి ప్రభుత్వం అందరూ ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. జై అమరావతి. జై అమరావతి. మాది అనంతవరం గ్రామం. నా పేరు పొదులు ప్రసన్న. బసవతారక ఓపెన్ చేసి ఈ నాటికి 10 నెలలు అయింది. ఇది ఇంకా మొదలు పెట్టలేదు, ఏమవుతుందో ఏమని చాలా మంది చాలా రకాలుగా భయాలు పెట్టారు. ఈరోజు పర్మిషన్లతో పూర్తిగా గ్రాండెడ్గా
మళ్ళీ రీఓపెనింగ్ లాగా శంకుస్థాపన చేశారు బాలకృష్ణ గారు. ఇంతకు ముందు చూస్తే ఈ సైడ్ రోడ్లు కూడా లేవు, ఇప్పుడు చూస్తే మంచి రోడ్డు పోసి బ్రహ్మాండంగా ఉంది. ఈ బసవతారక హాస్పిటల్ ఇక్కడికి రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మెరుగైన వైద్యం కూడా అందిస్తారని మేము కోరుకుంటున్నాం.